సో ఇప్పుడు ఈరోజు మీరు గమనించే ఉంటారు, Yes. సౌత్ పీపుల్ని నార్త్ పీపుల్ కొంచెం చులకనగా చూస్తున్నారు అని చెప్పేసి ఈరోజు Yes. Yes. మీరు ఆ న్యూస్ కూడా చూసి ఉంటారు. Yes. Yes. రామ్ చరణ్, షారుఖ్ ఖాన్ ఇష్యూ. Hmm. దీని గురించి ఏమంటారంటే మీకు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్లోకి వచ్చిందా? మీకు సౌత్ నార్త్ మధ్య డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా? Yes, yes, of course. I think it is their insecurity. ఇప్పుడు ఒకరు ఇంకొకరిని కింద పరిచేయాల్సి వస్తుందంటేనే వాళ్ళకి అది వాళ్ళ లోపల ఉన్న ఇన్సెక్యూరిటీ, అది వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. వాళ్ళకి ఎక్కడో వాళ్ళు మన కింద తక్కువ అని అనిపించేసరికి వాళ్ళు మమ్మల్ని తగ్గించి మాట్లాడాలని వాళ్ళు ఫీల్ అవుతారు. ఎందుకంటే సౌత్ హెస్ ఆల్వేస్ బీన్ రిచ్. సౌత్ ఇస్ రిచ్ ఇన్ కల్చర్, సౌత్ ఇస్ రిచ్ ఇన్ హెరిటేజ్. మన లాంగ్వేజెస్, ఇన్ని లాంగ్వేజెస్, మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ ఎడ్యుకేటెడ్, వి కమ్ ఫ్రమ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్. అది వాళ్ళకు కూడా బాగా తెలుసు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతూ ఉంటుంది. నేను కాలేజ్ మొత్తం బాంబేలోనే చేశాను, 11th నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు. నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ఫ్రెండ్షిప్ అయింది పంజాబీస్, మరాఠీస్, పార్సీ, అన్ని వీళ్ళు సౌత్ ఇండియన్స్. మన మలయాళీ అమ్మాయిలు ఉన్నారు, తమిళ అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళందరూ సైడ్కి వెళ్ళి ఇలా మాట్లాడడానికి కూడా భయపడుతున్నారు అనమాట నాతో. ఎందుకు ఆలోచిస్తే నాకు అప్పుడు ఆ కల్చర్ తెలియదు. నేను గల్ఫ్ నుంచి మ్యాంగ్లూర్, అంతే కదా. వాళ్ళు అంటే ఆల్రెడీ ఆ కల్చర్ అక్కడ ఎగ్జిస్టెన్స్ లో ఉంది. వాళ్ళకి బాంబే నుంచి కింద అందరూ మద్రాసీస్. వాళ్ళకి ఇప్పుడు మన బాహుబలి, RRR ఇవన్నీ వచ్చాక ఇప్పుడు కూడా RRR కి ఎవరు తమిళ సినిమా అని చెప్పారు కదా అక్కడ, ప్రియాంక చోప్రా ఏదో తమిళ సినిమా. సో వాళ్ళకి ఇప్పటికీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ లాంగ్వేజెస్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ అన్ని ఒక్కటే లాంగ్వేజ్ కాబట్టి దే డోంట్ ఈవెన్ నో దట్ వీఆర్ సో రిచ్, వీ హ్యావ్ డిఫరెంట్ కల్చర్ ఇన్ ఎవ్రీ స్టేట్, డిఫరెంట్ లాంగ్వేజ్. అన్నిటికీ జలేబీ లాంగ్వేజ్ అని చెప్పడం. అండ్ వాళ్ళకి ఐక్యూ లేదు, వాళ్ళ షార్ట్ కమింగ్ అది. దానికి వాళ్ళు మన షార్ట్ కమింగ్ అన్నట్టు, మనకి కింద పరిచేసి ఇన్సల్ట్ అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఫస్ట్ వచ్చి నాతో ఫ్రెండ్షిప్ అయ్యేటప్పుడు నాకు కూడా తెలియలేదు, ఫ్రెండ్స్ అయ్యారు. యూ హ్యావ్ నైస్ హెయిర్. అప్పుడు నాకు ఇంకా లాంగ్ జడ ఉండేది. ఎవరిని చూసి వాళ్ళు నన్ను పంజాబీ అనుకున్నారు. వచ్చి మాట్లాడి పంజాబీ అనువు, సర్దార్ని అనువు అన్నారు. కాదు అన్నా. అయితే పార్సీ అనువు అన్నారు. కాదు. గుజరాతీ కాదు. మరి ఎక్కడివి నువ్వు అంటే మ్యాంగ్లూర్. అంటే మద్రాసియా నువ్వు అన్నారు. మద్రాసి కాదు, మ్యాంగ్లోరియన్ నేను. అంటే అది ఎక్కడ వస్తుంది? బెంగళూరు అన్నారు. బెంగళూరు కాదు, మ్యాంగ్లూర్. మీకు బెంగళూరు కి తేడా తెలియదు, నాతో ఫ్రెండ్షిప్ ఎందుకు మీకు? No, but you don't look like a South Indian. I said, how should a South Indian look? I said, no, South Indian డార్క్ స్కిన్ ఉంటారు కదా, సౌత్ ఇండియన్ కి కర్లీ హెయిర్ ఉంటుంది కదా, సౌత్ ఇండియన్స్ ఆయిల్ పెట్టుకుంటారు కదా. అంటే వేరే నాతో మాట్లాడడానికి భయపడే అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళు నిజంగా ఆయిల్ పెట్టి జడ వేసుకుని బొట్టు పెట్టి వచ్చేవాళ్ళు. వాళ్ళది సపరేట్ గ్రూప్. వాళ్ళు వీళ్ళతో మాట్లాడడానికి భయపడతారు, ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి ఫుల్ ర్యాగింగ్, బుల్లింగ్ చేస్తారనమాట. సో ఫస్ట్ టైం వాళ్ళకే తెలియక వాళ్ళే ఒక సౌత్ ఇండియన్ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయ్యాక తెలిసింది నేను సౌత్ ఇండియన్. సో నేను ఇప్పుడు రిప్రజెంటేషన్ అనమాట. నేను ఆ సౌత్ వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళతో కూడా మాట్లాడించి అందరినీ ఒక గ్రూప్ చేశాను. తర్వాత నేను చెప్పేదాన్ని, మీకు అసలు ఏం తెలుసా, మీకు మెడ్రాస్ ఎక్కడ, మ్యాంగ్లూర్ ఎక్కడ తెలియదు, మీకు అవసరం ఇవన్నీ అంత మాట్లాడుతున్నారు కదా మీరు. మీకు ఐశ్వర్య రాయ్ అంటే ఇష్టం కదా. అవును, ఐశ్వర్య రాయ్ మద్రాసియా. వేరే షీ ఫ్రమ్ మ్యాంగ్లూర్ హోమ్ టౌన్. అవునా? మరి ఆమె కూడా ఆయిల్ పెట్టట్లేదు కదా, ఆమె కూడా బ్లాక్ స్కిన్ లేదు కదా. అందరూ ఒకేలా ఉండరు. బ్లాక్ స్కిన్ ఉంటే కూడా బ్యూటీ ఉంటుంది, బ్లాక్ ఉంటేనే సౌత్, అవన్నీ ఏం కాదు. సో ఎంతో థింగ్స్ వాళ్ళ ఇట్ ఓన్లీ షోస్ హౌ ఇగ్నరెంట్ దే ఆర్. సో ఐ యూస్ టు మేక్ ఇట్ ఆన్ ది మైస్ టు సే, మీకు చెప్పడానికి మాత్రమే మనం మామూలు పీపుల్ లో అందరూ మద్రాసీస్. మీకు హీరోయిన్స్ అందరూ మన వాళ్ళే కావాలి. శ్రీదేవి గారు మద్రాసి, హేమమాలిని గారు మద్రాసి, రేఖా గారు మద్రాసి. ఇప్పుడున్న దీపిక పడుకోన్ కూడా మ్యాంగ్లోరియన్. మ్యాంగ్లూర్ లో ఒక ఊరు. సో దీపిక గారు, ఐశ్వర్య, ప్రతి ఒక్కరు, మీకు ఎవ్రీ హీరోయిన్, సో కాల్డ్ టాప్ లీడింగ్ హీరోయిన్ ఇన్ బాలీవుడ్ ఇస్ ఆల్వేస్ సౌత్ ఇండియన్. బట్ మీకు చెప్పుకోవడానికి మాత్రమే ముక్క కింద పడిన తర్వాత కూడా నోస్ పైన మీకు అని చెప్పి ఎప్పుడు నేను రిటర్న్ ర్యాగింగ్ చేసేదాన్ని. తర్వాత కొంచెం మన క్లాస్ లో నా బ్యాచ్ లో అదంతా కొంచెం తగ్గింది. దట్ వి ఆల్ బికేమ్ వన్ అండ్ వి బికేమ్ లైక్ వన్ హోల్ గ్రూప్. But I have faced it a lot and it is a part of culture. We shouldn't take it to heart. మనం దాన్ని us being the the elder brother. అదే ఇప్పుడు అమ్మాయి మేకప్ ఆర్టిస్ట్ ఎంత చెప్పింది కాబట్టి ఇదంతా ప్రపంచానికి తెలిసింది. అవును. బట్ ఒక్కొక్కసారి ఫీల్ అవుతాం, అంటే ఏంటి ఎన్ని సంవత్సరాలు అయ్యాక ఇంత ఎడ్యుకేషన్ అవేర్నెస్ వచ్చాక కూడా ఇంతేనా అని అనిపిస్తుంది. బట్ డెఫినెట్లీ దట్ ఈస్ వన్ జనరేషన్. ఇప్పుడు వచ్చి కొత్త జనరేషన్ లో, ఇప్పుడు నేను చెప్పాను కదా, మన జనరేషన్ లో ఆ మార్పు మనం
తీసుకురావాలి. సౌత్ ఇండియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ ద ఎల్డర్ బ్రదర్ బికాస్ వి ఆర్ ద ద్రవిడియన్స్, వి హావ్ ఆల్వేస్ బీన్ హియర్ ఇన్ ఇండియా ఫ్రమ్ బిఫోర్. సో లెట్ us be the bigger person now. మనం అది పెద్దతనం చూపించుకోవాల్సిన పరిస్థితి ఇలాంటిది. whenever this comes, okay, they are only going to show వాళ్ళు ఎవరో ఒకరు తప్పి మాట్లాడితే లేదా arrogant గా బిహేవ్ చేస్తే వాళ్ళ పెంపకం వాళ్ళు చూపిస్తున్నారు. మన పెంపకాన్ని మన బిహేవియర్ తో మనం చూపించుకోవాలి. మన ఎడ్యుకేషన్ ఏంటో, మన కల్చర్ ఏంటో, మన గొప్పతనాన్ని మన బిహేవియర్ తో చూపించుకోవాలని నేను ఎప్పుడు అలాగే ఫాలో అవుతూ వచ్చాను. తర్వాత ఒక అమ్మాయిగా అంటే కొంతమంది ఆడవాళ్లే మీ లేడీ ఆర్టిస్టులే డ్రెస్ గురించి మాట్లాడుతున్నారు, డ్రెస్ సెన్స్ గురించి, అట్లాగే ఆడవాళ్ళ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు ఆడవాళ్ళు అర్ధరాత్రి పూట 12 గంటలకు ఎందుకు బయటికి రావాలి అని అన్నపూర్ణమ్మ గారి లాంటి సీనియర్ ఆర్టిస్టే అంటాం ఈ మధ్య కాలంలో. అది ఒక కాంట్రవర్సీని సృష్టించింది. అలాగే డ్రెస్ గురించి కూడా తను మాట్లాడారు. దానివల్లే ఎక్కువ అలాంటివి జరుగుతున్నాయి, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మీరేమంటారు? మీ టేక్ ఏంటి దాని మీద? ఆల్రెడీ ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ కూడా సేమ్ క్వశ్చన్ అడిగారు. ఆమె అన్నదంట నైట్ టైమ్ అమ్మాయిలు మధ్యరాత్రిలో అలా డ్రెస్లు వేసుకుని. నేనన్నా మధ్యరాత్రిలో అబ్బాయిలు కూడా రోడ్లు ఎందుకు తిరుగుతున్నారు మరి రేపులు చేయడానికి? అబ్బాయిలు మంచోళ్ళే కదా. ఇప్పుడు సమాజంలో బ్యాడ్ అనే వాళ్ళు అమ్మాయిలే. ఏది ఏమైనా అమ్మాయిల మిస్టేకే. డివోర్స్ అయిపోయిన అమ్మాయి మిస్టేకే, రేప్ అయిపోయిన అమ్మాయి మిస్టేకే, మర్డర్ అయిపోయిన అమ్మాయి మిస్టేకే. కానీ వీళ్ళందరూ అంత మంచి మహానుభావుడులు, మంచి అబ్బాయిలు. అమ్మాయిలు రోడ్లో లేకపోయి ఉంటే రేపు చేయని వాళ్ళు అంత మంచి అబ్బాయిలు రోడ్లో ఎందుకు తిరుగుతున్నారు మధ్యరాత్రిలో? మధ్యరాత్రిలో అమ్మాయిలు మాత్రమే కాదు, అబ్బాయిలు కూడా తిరగకూడదు. సమాజం ఎందుకు అందరిని ఈక్వల్ గా రూల్స్ సెట్ చేయట్లేదు? ఈక్వాలిటీ ఇంత మాట్లాడుతున్నాము, అందరికి ఈక్వల్ ఇది కావాలి, మా భారతదేశం అది ఇది అని ఇంత గ్రేట్ గా మాట్లాడుతున్నాం గొప్పగా. అంత మాట్లాడే మన సమాజంలో అమ్మాయిలకి మాత్రం ఎందుకు ఇంత బుద్ధి మాటలు చెప్తున్నాము? అమ్మాయిలు తిరగకూడదు, కరెక్ట్. డ్రెస్ ఇర్రెలవెంట్, వాళ్ళ కల్చర్ ని బట్టి, వాళ్ళ అప్బ్రింగింగ్ ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. అమ్మాయిల్ని బ్లేమ్ చేస్తూనే ఉన్నాము. తప్పు అనేది తప్పే, మనం తప్పుని తప్పుగానే చెప్పుదాం. కానీ అదే రూలర్, అదే మెజర్మెంట్ స్కేల్ ని అబ్బాయిల మీద కూడా వాడండి. ఇద్దరికి ఉండాలి. అంత టైంలో మిడ్ నైట్ 2 o'clock 3 o'clock కి అమ్మాయిలు తిరగకూడదు అయితే ఆ టైంలో అబ్బాయిలు కూడా తిరగకూడదు. అప్పుడు మాత్రం సమాజంలో ఒక అందరికి ఈక్వల్ రెస్పెక్ట్ ఉందని అర్థమైపోయింది. సో అలా ఉంటే నిజంగా జరగదు. అండ్ ఈ రేపులు మాత్రం మధ్యరాత్రిలో మాత్రమే రేపులు జరుగుతున్నాయా? రేప్స్ డే టైమ్ లో కూడా జరుగుతున్నాయి కదా. సారీ వేసుకున్న అమ్మాయి మీద కూడా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు చెత్త కామెంట్స్, 3rd grade మాటలు మీరు ఏ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఏ అమ్మాయి వీడియోలో కూడా చూడండి, ఉంటాయి. ఆమె ఏ డ్రెస్ వేసుకున్నా కూడా ఉంటాయి, ఆమె ఏ ఏజ్ గ్రూప్ ని అమ్మాయి అయినా ఉంటాయి. చీప్ గా మాట్లాడే వాళ్ళు, చీప్ చూపుతో చూసే వాళ్ళు, వాళ్ళకి డ్రెస్ తో, ఏజ్ తో, జెండర్ తో ఏం సంబంధం లేదు. వాళ్ళ థింకింగ్ అంతా, వాళ్ళు పర్వర్ట్స్. సో వాళ్ళకి మిడ్ నైట్ టైం చూసి ఇప్పుడు 12 o'clock అయిపోయింది, నేను ఇప్పుడు రేపు చేస్తానని బయలుదేరరు. వాళ్ళు డే టైంలో కూడా అదే మనస్థితితో, అదే చెత్త థింకింగ్ తో తిరుగుతున్నారు, మన మధ్యలోనే ఉన్నారు. సో వాళ్ళకి టైం లిమిట్ అనేది లేదు. సో ఇది మైండ్ సెట్ ఆగాలంటే మన సమాజం ఫస్ట్ బాగుండాలి, మైండ్ సెట్ మారాలి. ఆ మైండ్ సెట్ స్టార్ట్ అయింది మళ్ళీ అమ్మాయిల నుంచే. ఇప్పుడు మీరు అన్నారు ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఇలా చెప్పారని మీరు చెప్పారు. సో ఒక సీనియర్ ఆర్టిస్ట్ అంటే మన గ్రాండ్ మదర్ ఏజ్ లో ఉన్న అమ్మాయిలు నేను ఇప్పుడు చెప్పే అంత థాట్ ప్రాసెస్ ని పెట్టుకుని ఉంటుంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అబ్బాయిలు కూడా ఒక మంచి థాట్ తో పెరిగేవాళ్ళు. ఇంట్లోనే ఏమవుతుందంటే అమ్మాయిలకి రే నువ్వు అలా కూర్చోద్దు, అబ్బాయిల ముందే బ్రదర్ అండ్ సిస్టర్ ఉంటే సిస్టర్ కి ఒక్కలా చెప్తారు, బ్రదర్ కి ఒక్కలా చెప్తారు. అమ్మాయి వెళ్ళి వంట చేయాలి, క్లీనింగ్ చేయాలి, డ్రెస్ అలా చేసుకోవాలి, ఇలా వేసుకోవాలి, టైంకి ఇంటికి రావాలి. వాడబ్బాయి కదా ఏదైనా చేస్తే బ్రతుకుతాడు, నీకెందుకు? అదే మైండ్ సెట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి విని ఏమనుకుంటున్నారు, నేను ఏం చేసినా పర్లేదు, నేను అబ్బాయి కదా, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? నేను నీ సిస్టరే కదా, ఒకే అమ్మాయి అమ్మ కడుపులో పుట్టాము, ఒకే ఇంట్లో పెరిగాము, నాకు ఒక రూల్ నీకు ఒక రూల్ ఎందుకు, ఒకే అన్నం తింటున్నాము. డిఫరెన్స్. నేను ఫెమినిస్ట్ అని చాలా మంది అనుకుంటారు. ఇది ఫెమినిస్ట్ థాట్ కాదు. ఫెమినిస్ట్ అంటే అమ్మాయి ఏం చేసినా నో ఐ విల్ నాట్ సే దట్. అమ్మాయిలు పాపం, అమ్మాయిలకి స్పెషల్ రికగ్నిషన్ కావాలి, అమ్మాయికి స్పెషల్ అని నేను చెప్పను. ఈక్వల్ రైట్స్ ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇప్పుడు తాగడం, అమ్మాయిలు తాగితే చీప్, అబ్బాయిలు తాగితే కూల్. ఎందుకు? తాగడం అనేది బ్యాడే కదా, ఎవరు చేసిన బ్యాడే. స్మోకింగ్ చేసిన డ్రగ్స్ తీసుకుంటే, అబ్బాయిలు తీసుకుంటే కూల్. ఇప్పుడు గోవా ట్రిప్ కి ఓన్లీ బాయ్స్ గోవా ట్రిప్ కి వెళ్తే అందరూ నవ్వుతారు, ఓ బాగా ఎంజాయ్ చేశారా మీరు అని. బ్యాంకాక్ వెళ్ళి వస్తే బాగా ఎంజాయ్ చేస్తారా అది ఏమని తెలిసి కూడా అందరూ నవ్వుతారు. అది అమ్మాయిలు మాత్రం ఒక గ్రూప్ చేసి గోవాకి వెళ్ళి వస్తే ఏం క్యారెక్టర్లెస్ అమ్మాయిలు ఎందుకు గోవాకి వెళ్ళి వచ్చారు, ఏం చేసుంటారు? బాయ్స్ చేసిందే చేసుంటారు కదా.
కానీ బాయ్స్ చేసింది కూల్, అమ్మాయిలు చేసింది జడ్జ్మెంట్. యాక్చువల్గా మీ బేస్ అంతా గోవా అనుకుంటా కదా. గోవాలో నేను చాలా చూస్తుంటాను. నేను ఎయిర్పోర్ట్ కి వెళ్ళేటప్పుడు కూడా గోవా నుంచి ట్రావెల్ చేసేటప్పుడు నేను ఒక్క ఆమెనే పని మీద వెళ్లే మనిషి అయి ఉంటాను. మిగతా వాళ్ళందరూ నాకు వినిపిస్తారు అండ్ నాకు అన్ని లాంగ్వేజెస్ అర్థం అవుతాయి కాబట్టి కొందరు ఎంజాయ్మెంట్ కోసం కొందరు కన్నడలో మాట్లాడుతూనే ఉంటారు ఫోన్ లో. నేను ఇంట్లో చెప్పకుండా వచ్చాను, మమ్మీ డాడీకి నేను బెంగళూరులో ఉన్నానని తెలుసు, నేను ఇప్పుడు గోవాకి వచ్చానని తెలీదు. అప్పుడు వాళ్ళు కూల్ గా కామెడీగా మాట్లాడుతున్నారు, కానీ నా మైండ్ కి ఏమొస్తుందంటే ఇప్పుడు వీళ్ళ పేరెంట్స్ కి వీళ్ళు బెంగళూరులో చదువుతున్నారని తెలుసు, వీళ్ళు బెంగళూరులో ఉన్నారనే చెప్పి ఒక వీకెండ్ కోసం ఫ్రెండ్స్ తో గోవా వచ్చారు. ఫ్యామిలీకి అబద్ధమా, కాలేజ్ లో అబద్ధమా, ఇక్కడ ఉన్నారనే డాక్యుమెంటేషనే లేదు. ఒకవేళ గోవాలో ఏదైనా జరిగితే వీళ్ళని వెతకడానికి బేసే లేదు. అలా ఉండకూడదు కదా, అలా తప్పు ఇంట్లో అబద్ధం చెప్పి రాకూడదు కదా, అలా చేయకూడదు. మిస్సింగ్ అయిపోతే వీళ్ళ ఐడీస్ వీళ్ళు ఎవరని గోవాలో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఫేక్ ఐడీస్ తో అబద్ధం చెప్పి ఎలా వచ్చి ఉంటారు. అక్కడ ఇంట్లో వాళ్ళకి వీళ్ళు బెంగళూరులో ఉన్నారని తెలుసు, గోవాకి వచ్చారనే మాట కూడా తెలియదు. సో ఇలాంటి క్రైమ్స్ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు ఇదంతా నేను ఆలోచించి లాస్ట్ కి నేను అడిగేది, వీళ్ళందరూ ఇలా ఎందుకు అయిపోయారు, ఎందుకు వీళ్ళకి అబద్ధం చెప్పి రావాల్సి వస్తుంది? అప్బ్రింగింగ్ అంటే సప్రెస్డ్, ఒక ఓపెన్ గా పేరెంట్స్ తో ఓపెన్ గా చెప్పే ధైర్యం లేదు. ఇప్పుడు అమ్మ నాన్న అబ్బాయికి వెళ్ళురా అని చెప్తారు, అమ్మాయిలకి వద్దని చెప్తారు, కానీ బ్రదర్ వెళ్ళేటప్పుడు సిస్టర్ కి కూడా అనిపిస్తుంది కదా, వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తాడేమో, ఆ క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నాకు కూడా చేయాలనే కోరిక వస్తుంది. ఇప్పుడు అనేది ఓపెన్ గా బ్రదర్ అండ్ సిస్టర్ కి కూడా కలిసి ఫ్రెండ్స్ గ్రూప్ తో వెళ్ళి రావచ్చు, ఆ మైండ్ సెట్ ఉంటే. కానీ నేను నీతో వస్తానంటే పోవే, నువ్వు ఆ అమ్మాయి కదా నాతో రాకు అంటారు. సో ఆమె ఎలా వెళ్ళాలి? ఆమె కోరికలకి, ఆమె క్యూరియాసిటీకి, కోరికలు అంటే చెత్త కోరికలే ఉండాలని లేదు కదా. ఒక చైల్డ్ మైండ్, ఒక టీనేజ్ కి వెళ్ళేటప్పుడు, ఒక 20s అయ్యేటప్పుడు ఫస్ట్ టైం కాలేజ్ కి వెళ్తారు, లోకాన్ని ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. నేను కూడా ఒక బయట లోకం చూడాలని ఒక కోరిక ఉంటుంది, ఆ ఎక్సైట్మెంట్ బయలుదేరుతారు. కానీ వాళ్ళకి కంప్లీట్ గా నాలెడ్జ్ తెలివి కూడా లేదు కదా. అలాంటి మైండ్ సెట్ లో ఇలాంటి క్రైమ్స్ జరుగుతాయి. సో ఇది జస్ట్ ఒక పొట్టి డ్రెస్ వేసుకోవడం వల్ల లేదా నైట్ తిరగడం వల్ల ఒక్క ఫ్యాక్టర్ కాదు, ఇది ఒక చాలా సమాజం, ఒక రౌండ్, ఒక సర్కిల్, ఒక ఈకో సిస్టమ్. అవన్నీ మొత్తం ఒక ఈకో సిస్టమ్ రిపేర్ చేయకుండా ఓన్లీ డ్రెస్లు వేసుకుని తిరిగేది ఆపేస్తే ఇవన్నీ ఆగదు. మనం ఫస్ట్ మన చెత్త థింకింగ్, మన అప్బ్రింగింగ్ మార్చేయాలి. థ్యాంక్ యూ.